ప్రతి మాటలో ఒక బూతు ఉండిద్ది, ప్రతి మాటలో ఒక ఇప్పుడే లేదా నాగ మా తుత్తు అంటావు. అసలు ఎందుకు అసలు వేసుకునే మాట వదిలేసి ఎప్పుడు పోతామో తెలియదు వాళ్ళు. గైస్ ఆల్టర్నేట్ నేమ్ దిల్సే మహబూబ్ అనే పేరు ఇక్కడ కాదు, ఈబీసీ రాద్దాం. వరుణదేవ ప్లీజ్ కరుణించండి బాబాయ్. 1200 స్టెప్స్ దిగబోతున్నాం గైస్. చినిగిపోయింది కానీ బాగుందంటుంది గైస్. శనగపిండి ఫస్ట్ ట్రెక్ కదా అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈజీగానే ఉండేదా కష్టంగా ఉండేది చెప్పండి? స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోయింది. డోంట్ గో ఫర్ ప్రాన్ మూవీస్. ఓకే ఎవరైనా విఓఎఫ్ ట్రెక్ అండ్ హేమకుండ్ ట్రెక్ ఈజీ అంటే గుద్దండి మార్నింగ్ చేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సీ. 10 రోజులు జరిగిన ట్రెక్ని మీకు 13 నిమిషాలు చూపిస్తా. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుండబోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ కూడా చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న ట్రెక్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ హేమకుండ్ సాహిబ్. అసలు ట్రెక్కి ఏం కావాలి, దీని బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎక్కడుంది, మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను మీకు, చూసేయండి. వివోఎఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళిపోయాను. డెహ్రాడూన్లో దిగి అక్కడి నుంచి నేను వెళ్ళాను మసూరికి. మసూరిలో ఏంటి ట్రెక్కా కాదు, ఊరికి అక్కడికి వెళ్ళి చిల్ అవ్వడానికి వెళ్తున్నా. తిరిగి తిని ప్రశాంతంగా ఉండాలి కొంచెం. ఇక్కడికి వచ్చేటప్పుడు మసూరి గురించి నాకు అసలు ఏమీ తెలియదు, నో ఐడియా, జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎంత బాగుందంటే గైస్ మసూరి, అసలు ఇక్కడ వెదర్ అయితే అదిరిపోయింది. హనీమూన్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎవరైనా కపుల్స్ ఉంటే ఏం ఆలోచించుకొని వెళ్ళిపోండి. మంచి మంచి కేఫ్లు ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, అదిరిపోయింది మసూరి అయితే. హలో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము వెళ్ళాం డలా హిల్స్ కి. ఇక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంది అండ్ అలాగే ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే, చాలా బాగుంది, సూపర్ బాగుంది. అక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ ట్రెక్ చేస్తే ఒక బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. డలా హిల్స్ లో ఉన్నాం, బ్యూటిఫుల్ వ్యూ. చిన్న ట్రెక్, ఒక 1 గంట 20 నిమిషాల ట్రెక్ అంతే, కానీ బ్యూటిఫుల్ గా ఉంది. వ్యూ చూపించే ఫాస్ట్ గా. అదిరిపోయింది ఇక్కడ ట్రెక్. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము ఒక వాటర్ ఫాల్ దగ్గరికి. ఎందుకు వాటర్ లో దిగలేదు? అంకుల్స్ ఉన్నారంటే అంకుల్స్, నువ్వెందుకు దిగలేదు? బట్టలు లేని మనుషులు చూడలేకపోతున్నాను. ఏం కనబట్లేదు గైస్, జీరో విజిబిలిటీ. గుడి చాలా పీస్ఫుల్గా ఉంది. అంబేమా అంట, అంబేమా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. నైట్ అందరం కలిసి బేకరీకి వెళ్ళాం. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ బాగున్నాయి. ఓకే, ఎంతమంది ఉన్నారండి? ఫ్రీగా ఇస్తున్నారా? అవునా? ట్రెక్ ఎక్కడ చేయబోతున్నా? ఉత్తరాఖండ్. ఓకే, ఎక్కడ, ఏంటి దాని పేరేంటి? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. పువ్వు లాంటి దీప్తి ఇంకో పువ్వుని చూడటానికి వెళ్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అమ్మో, ట్రూ స్టోరీయా? అంటే మసూరిలో దయ్యాలు ఉన్నాయా? పోనీలే, వెళ్ళేటప్పుడు చూసాను దీన్ని. మీరు చెప్పండి గైస్, దయ్యాలు నిజంగానే ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు ఎప్పుడైనా దయ్యాలని చూసారా? కామెంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. ల్యాండ్ స్లైడ్ అయింది గైస్, మొత్తం ట్రాఫిక్ జామ్. మసూరి నుండి స్టార్ట్ అయ్యి మేము వచ్చేసాం రిషికేష్కి రాగానే మేము వెళ్ళిపోయాం త్రివేణి ఘాట్ దగ్గరికి. ఫస్ట్ టైం గంగానదిని చూశాను, అలాగే ఆర్తి కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు, చాలా రష్ గా ఉంది. గ్యాప్ లో దొంగలు మా ఫ్రెండ్ ఫోన్ ని దొబ్బేశారు. సో ఇలాంటి క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మేము వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాం, సీసీ కెమెరాలో చూసాం, దొబ్బేసింది క్లియర్ గా ఉంది. రిషికేష్ ని యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారంట. రిషికేష్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గ్లోబల్ హబ్ ఫర్ యోగాస్, మెడిటేషన్ అండ్ ఆశ్రమాస్. Not Mehboob. Mehboob is a very good boy.
రిషికేశ్ నుంచి 9 గంటలు ట్రావెల్ చేసి మేము వెళ్ళిపోయాం జోషిమార్ట్ కి. రీచ్ అయ్యాక ట్రెక్ గురించి మాకు బ్రీఫింగ్ జరిగింది. ట్రెక్ ఎక్విప్మెంట్ మన దగ్గర లేకపోయినా కొనుక్కోవడానికి ఎక్స్పెన్సివ్ అవుతున్నా మనకి అక్కడ రెంటల్ దొరుకుతాయి, చాలా తక్కువలో కూడా దొరుకుతాయి. ట్రెక్ ప్యాకేజ్ మనకి రిషికేశ్ నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ రిషికేశ్ వరకు ఉండిద్ది. దీంట్లో ఫుడ్, అకామిడేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇది రఫ్ గా 12,000 నుంచి 18,000 వరకు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజ్ ఆర్ టేకింగ్. రూమ్స్ బుక్ చేసేటప్పుడు ముందే చూసుకుని బుక్ చేసుకోండి, అంత బాలేవు ఇక్కడ. అండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉండిద్ది. జోషిమార్ట్ నుంచి మేము వెళ్ళాం గోవింద్ ఘాట్ కి. గోవింద్ ఘాట్ నుంచి మళ్ళీ పుల్నాకి వెళ్ళాలి. పుల్నా దగ్గర నుంచి యాక్చువల్ ట్రెక్ స్టార్ట్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ట్రెక్ చేస్తే మేము రీచ్ అయిపోతాం గాంగ్రియాకి. ట్రెక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే విజువల్స్ పగిలిపోయినాయి, మామూలుగా లేదు. What's your age, sir? 73. 73. Don't go for prawn movies. Okay. That is the main thing. Yeah. उसी में फंस जाते हैं लोग. Yeah. एक दिन तो मौत सबको आनी है. उससे पहले जो जिंदगी है वो सही ढंग से जियो. Thank you. Thank you. वेलकम. ఎలా ఉంది ఖ్యాతి నీకు? ఈజీగానే ఉందండి. बात करेंगे पूरा ट्रैक होने के बाद बात करेंगे हम लोग. ఫస్ట్ ట్రెక్ కదా అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈజీగానే ఉండేదా కష్టంగా ఉండేది చెప్పండి? స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోయింది. మెంటల్ పీస్ కోసం వస్తే వచ్చాక తెలిసింది ఫిజికల్ ఫిట్నెస్ అస్సలు లేదని. ఇది ట్రెక్ అండ్ యాత్ర రూట్. ఇక్కడ నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అండ్ నో నాన్ వెజ్. ఇది ముందే చెప్పాలి కదరా. ఆల్మోస్ట్ 7-8 days నాన్ వెజ్ లేకుండా ఎలా బతికానో నాకే అర్థం కాలేదు గైస్. పొద్దున్నే బాక్స్ ప్యాక్ చేసుకుని వచ్చాం. ఇదిగో ఇలా బాక్స్ ఇచ్చారు. అయితే మనకి రిషికేశ్లో అండ్ ఈ దారి పొడుగున మనకి ఓన్లీ వెజ్జే దొరికిద్దంట. మోస్ట్లీ అక్కడక్కడ ఎక్కడైనా ఎగ్ దొరకొచ్చంట, కానీ మోస్ట్లీ వెజ్జే. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ చాలా ఈజీగా చేసేయచ్చు అంటారు. మేబీ కంపేర్ టు చాలా పెద్ద ట్రెక్స్ కంటే ఈజీ ఏమో, కానీ ఇది కూడా కష్టమే గైస్. మంచి ఫ్రెండ్స్ ఉండి మంచి కంపెనీ ఉంటే ఈ ట్రెక్ కాదు ఏ ట్రెక్ అయినా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఆల్సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని బ్యూందార్ వ్యాలీ అని కూడా అంటారు తెలుసా మీకు? పొద్దునే ఎప్పుడో స్టార్ట్ అయితే దొలుగుండు సాయంత్రానికి రీచ్ అయ్యాం. బ్రీఫింగ్ లో ట్రెక్ రేపు ఎలా ఉండబోతుంది అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి కూడా చెప్పారు. ఇది మెయిన్ సీజన్ అంట వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి. కుప్పలు ఉన్నారు జనాలు. Guys, today is the main day. We are at Valley of Flowers. I'm super excited. Let's go. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉందని ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? 1931లో కొంతమంది ఫారినర్స్ మౌంట్ కమిట్ ఎక్స్పెడిషన్ కి వచ్చారంట. వెదర్ కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ అవడం వల్ల వాళ్ళు వచ్చిన దారి కాకుండా వెళ్ళేటప్పుడు వేరే దారి నుంచి వచ్చారంట. అప్పుడు వాళ్ళు ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని ఎన్కౌంటర్ అయ్యారంట. ఇన్ని ఫ్లవర్స్ ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఫైనల్లీ ఇన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అయినా ఇక్కడ ఉన్న లోకల్స్ కి ఈ వ్యాలీ ఉందని ముందే తెలుసంట. ఈ వ్యాలీలో మోర్ దాన్ 600 స్పీసెస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయంట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మెయిన్ సీజన్ అంటే జూలై టు సెప్టెంబర్ అంట గైస్. 1939లో జాన్ మార్గరెట్ అనే ఆమె ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి స్టడీ చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ లో స్లిప్ అయి పడి చనిపోయారంట. ఆమె గ్రేవ్ యార్డ్ కూడా ఉంది ఇక్కడ. Valley of Flowers. Go for this trek, guys. కొంచెం కష్టంగా ఉండేది కానీ యూ కెన్ డూ ఇట్. కొంచెం ప్రాక్టీస్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మౌంటైన్స్ ఏంటి, వాటర్ ఫాల్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి. గో ఫర్ ఇట్. ఇలా ఫ్యామిలీతో వస్తే ఇలా పిక్నిక్ చేసుకుంటూ తినొచ్చు గైస్, ప్రశాంతంగా ఉండిద్ది. ట్రెక్ పెద్ద కష్టమే ఉండదు. ఖ్యాతి చూడండి ఎలా ఉంది ఇప్పటి వరకు. అయిపోయిన తర్వాత బాగుంది అనిపించింది, చేసేటప్పుడే కష్టంగా ఉండిద్ది కదా. లంచ్ టైంకి కడుపు నిండా తిని ఒక అరగంట న్యాప్ వేసాను గైస్. ఈ ట్రెక్ మొత్తంలో బెస్ట్ టైం అది. చాలా బాగుంది. అచ్చా చినిగిపోయింది కానీ బాగుంది అంటుంది గైస్. బాగుండాలి చినిపోయింది. శనగపిండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ గైస్. ఓవరాల్ గా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని కిలోమీటర్స్ అంటే గాంగ్రియా నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి 4 kilometers, మళ్ళీ లోపల 4 kilometers. సో 8 kilometers వెళ్ళి 8 kilometers వెనక్కి రావాలి. 16 kilometers ట్రెక్ అనమాట. నెక్స్ట్ డే మేము ట్రెక్ చేయబోతున్నాం హేమకుండ్ సాహిబ్ కి. ముందే మాకు వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ చినిగి చాట్ అయ్యి చాపంత అయ్యిద్దని. మేము ఏబీసీఏ చేసాం, ఇవన్నీ మాకు జూజుబీ అన్నాం. 4 kilometers ఉంది, ఇంకా తోల తిరిగిపోతుంది. ఎవరైనా విఓఎఫ్ ట్రెక్ అండ్ హేమకుండ్ ట్రెక్ ఈజీ అంటే గుద్దండి మార్నింగ్ వేసి దూల తిరిగిపోతుంది బాస్. విఓఎఫ్ కొంచెం బెటర్ దీనికంటే. హేమకుండ్ అయితే నాకు నేపాల్ ట్రెక్ మళ్ళీ చేస్తున్నట్టుంది. ఇప్పుడే అనుకుంటున్నాం మన క్లాస్లో వాళ్ళు తప్ప మిగతా క్లాస్ వాళ్ళందరూ నచ్చుతారు మనకి అని చెప్పేసి. అలా ఎవరైనా గ్రూప్లో ఎవరైనా కొంచెం బాగుండే అమ్మాయి, కొంచెం కంపెనీ ట్రెక్ మోటివేషన్ అలా నడిచే వాళ్ళు. ఈ అమ్మాయి ముందు పరుగు పోయితేనే నడుస్తాం మనం.
చూడు 30 minutes లో మనం రీచ్ అయిపోతున్నాం. 30 minutes అంతే సౌండ్. గుడ్. 1200 స్టెప్సా లేకపోతే స్టెప్స్ అంటే ఈజియెస్ట్ వేనా? ఈజియెస్ట్ వే, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. We're almost there, guys. Mountains will always humble you. 6 kilometers మొత్తం అసెండింగ్ ట్రెక్ చేసి నేను రీచ్ అయిపోయాను హేమకుండ్ సాహిబ్కి. అక్కడికి రీచ్ అవ్వగానే అక్కడ వైబ్ కానీ ఎనర్జీ కానీ అసలు నా వల్ల కాలేదు. ఫుల్ లేట్ చేశాను. 14,000 feet హైట్ లో ఉంది ఈ గురుద్వార్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ గురుద్వార్స్ ఇన్ ద వరల్డ్ అంట గైస్. అసలు ఆ 14,000 feet హైట్ లో ఆ చుట్టూ కొండలు ఏంటి, వాటర్ ఫాల్స్ ఏంటి, లేక్ ఏంటి, ఆ టెంపుల్ ఏంటి, అన్రియల్ గైస్. దిస్ ప్లేస్ ఈస్ మ్యాజికల్. సూపర్ టేస్టీ. ఒక ప్రసాదం పెట్టారు, వేడి వేడిగా కిచిడి పెట్టారు, పక్కనే లక్ష్మణ్ టెంపుల్ ఉంది. అసలు ఈ ప్లేస్ అయితే మ్యాజికల్ గైస్. ఈ ప్లేస్ని నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నేను. వరుణదేవ ప్లీజ్ కరుణించండి. 6 వరకు మీరు స్విచ్ ఆఫ్ చేయరా కొంచెం. బాబాయ్ 1200 స్టెప్స్ దిగబోతున్నాం గైస్. ఎక్కడం కష్టం కాబట్టి లాంగ్ రూట్లో వచ్చాం. ఇప్పుడు దిగుతాం. చాలా ఈజీ ట్రెక్ అన్నాడు ఎవడో నరికేలోని. ఎప్పుడో మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఇప్పుడు రిటర్న్ ఇంకా 5:30 అయింది. ఇంకా అరగంట పట్టిద్ది. ఆల్మోస్ట్ 12 hours ట్రెక్. బట్ ఇట్స్ ఆల్ వర్త్. కానీ ట్రెక్ వచ్చేవాళ్ళు ఇది ఈజీ అని చెప్పేసి డైరెక్ట్గా ట్రెక్ రాకండి. అట్లీస్ట్ ఒక 1 month 15 days ముందు నుంచో మీరు ట్రెడ్మిల్ మీద 5 kilometers 7 kilometers బ్యాగ్ వేసుకుని ప్రాక్టీస్ చేస్తే తప్ప ఏ ట్రెక్ చేయలేరు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. 6 kilometers పైకి ఎక్కి 6 kilometers కిందకి దిగి 12 kilometers ట్రెక్ చేసాం ఇవాళ. 4 days 5 days చేసిన ట్రెక్లో ఈ టైం అంతా ఇట్స్ ఆల్ వర్త్ అనిపించింది. అంటే అక్కడ స్పిరిచువల్ వైబ్ అయి బ్రేక్అవుట్. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఎంతోమంది బ్రేక్అవుట్ అయిపోయారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. యా మనం అంటే ఫ్లవర్స్ అని ఎక్స్పెక్ట్ చేయకుండా మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, నేచర్కి దగ్గరగా ఉందాం, ట్రెక్ చేద్దాం అనుకుంటే యా యూ క్యాన్ గో ఫర్ ఇట్. అండ్ ఇది బిగినర్స్కే ట్రెక్ అంటారు. యా మీరు కానీ దీన్ని ప్రాక్టీస్ చేసే రావాలి. ప్రాక్టీస్ చేయకుండా దీనికి కూడా రాకూడదు. వర్త్ VOF ఇస్ వర్త్ గోయింగ్. మీరు చెప్పండి, నా వీడియోలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మీ అందరికి నచ్చుతున్నాయా? బాలేవా? కామెంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. నేనేమో ప్రపంచం అంతా తిరుగుతూ వీడియోలు చేస్తూ మీకు చూపిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, ఏ సిటీ నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి నాకు. చూద్దాం ప్రపంచంలో మన వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో. యాక్చువల్గా ఐట్నరీలో బద్రీనాథ్ టెంపుల్ లేదు, కానీ ఇంత దూరం వచ్చి బద్రీనాథ్ టెంపుల్ వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళా. బ్యూటిఫుల్ టెంపుల్ గైస్. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ 0, కానీ సూపర్గా జరిగింది ఈ ట్రిప్. నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు కదా ఈ ట్రిప్. చెప్పరేంటి? గోయింగ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ హార్ట్ఫుల్. నాకు ఈ వీడియోలన్నీ చేయడానికి ధోల తీరిపోతుంది గైస్. మీకు కనుక వీడియోలు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? బాయ్. ఖల్లాస్. ఐ లవ్ యూ గైస్.